మొన్న వెంకయ్య నాయుడు గారు కూడా దీక్షకి వెళ్ళి మందకృష్ణ గారి దీక్షకి వెళ్ళారు, సంఘీభావం ప్రకటించారు. ఆయనైతే ఈయన్ని అభినవ అంబేద్కర్ అని కూడా అనేశారు. అది కొంచెం అతిగానే అనిపిస్తున్నట్టుంది. అంటే వెంకయ్య నాయుడు గారి స్థాయిని తగ్గించడం కాదు కానీ ఆయన అభినవ అంబేద్కర్ అనటం కూడా కొంచెం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వెంకయ్య నాయుడు గారిని అంటే సరే, ఒకటి ఈనాడు ఎవరు ఒప్పుకోకుండా ఒప్పుకోపోయినా ఒక వ్యక్తికి పోల్చదగిన వ్యక్తి అంబేద్కర్ కాదు. ఈనాడు ప్రపంచమంతా కూడా అత్యంత మేధావి, అత్యంత ఉత్తమ నాయకుడు అంటే నెహ్రూ గారిని కాదు, అంబేద్కర్కే ప్రపంచం ప్రథమ స్థానం ఇచ్చింది. దాని అర్థం నెహ్రూ గారిని కించపరిచినట్టు కాదు, కంపారిజన్లో వచ్చినప్పుడు కంపారిజన్. అట్లాగనే వెంకయ్య నాయుడు గారు చేస్తున్నా కానీ ఏంటంటే మనం అంత మహత్తరమైన వ్యక్తి గుణగాలాలు ఉన్నాయని చెప్పితే కంపారిజన్లో లేదా మరి కొంచెం అతిశయోక్తి అనిపించినా ఆయన ఒక మాట అన్నారు, ఈ బీజేపీ మేము ఎంపీ ఏబిజెడ్ చేసినాం, ఆయన చాలా శ్రద్ధ చూస్తున్నారు వెంకయ్య గారు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాంట్లో నేను కూడా చాలాసార్లు చూశాను. ఆయన మాట్లాడినప్పుడు ఆ లెటర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. దాంట్లో ఆయన చిత్తశుద్ధి ఇప్పటిది కాదు, అసలు ఫస్ట్ అసెంబ్లీలో రేజ్ చేసింది ఇష్యూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 78లో అసెంబ్లీలో ఫస్ట్ ఆయనే ఈ ఏబీసీ ఈ విధంగా మాదికలకు అన్యాయం అవుతుంది, దీన్ని మనము సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటాను, బహుశా నాట్ బీజేపీ. సో గెలిచారు ఉదయగిరి నుంచి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అయినప్పుడు ఆయనే అది. కాబట్టి ఆయన చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. కాకపోతేనంటే అభిమానంతో కృష్ణమాదిగ గారు, సార్ అభినవ్ అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ గారు ఏం చేశారు, ఆయన ఎవరైతే కులాలకు అతీతంగా లేదా మహిళలకు వీళ్ళందరికీ లేదా పాదల్లో ఉన్న వారిని వారిని రిడ్రేట్ చేయడానికి ఆయన ఉద్యోగం చేస్తూ చాలా వీటిని మార్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఈనాడు ఒక జటిలమైన సమస్య కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండి ఒక నిమిషంలో ఏది దానికి కాకపోవడం అంబేద్కర్గా మనం వెంకయ్య గారు తన భుజాల మీద వేసుకున్నారు. కాబట్టి నేను ఆ విధంగా అన్నారేమో, అయితే దాన్ని మరి పెద్దగా పెడార్థాలు తీయాల్సిన అవసరం లేదు.